వెల్కమ్ టు యాపిల్ టీవీ కిడ్స్. ఈరోజు మనం ఈ క్విజ్లో నదుల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, గంగా నది జన్మస్థానం ఏది? ఏ అమరకంటక్, బి గోముఖ్, సి త్రయంబకేశ్వర్, డి తలకావేరి. సరియైన సమాధానం బి గోముఖ్. రెండవ ప్రశ్న, గోదావరి నది జన్మస్థానం ఏది? ఏ త్రయంబకేశ్వర్, బి తలకావేరి, సి ముల్తాయి, డి అమరకంటక్. సరియైన సమాధానం త్రయంబకేశ్వర్. మూడవ ప్రశ్న, యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? ఏ యమునోత్రి, బి గంగోత్రి, సి అమరకంటక్, డి మహాబలేశ్వర్. సరియైన సమాధానం ఏ యమునోత్రి. నాలుగవ ప్రశ్న, కావేరీ నది జన్మస్థానం ఏది? ఏ గోముఖ్, బి తలకావేరి, సి ముల్తాయి, డి నాసిక్. సరియైన సమాధానం బి తలకావేరి. ఐదవ ప్రశ్న, కృష్ణానది ఎక్కడ పుడుతుంది? ఏ త్రయంబకేశ్వర్, బి మహాబలేశ్వర్, సి అమరకంటక్, డి యమునోత్రి. సరియైన సమాధానం బి మహాబలేశ్వర్. ఆరవ ప్రశ్న, నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? ఏ అమరకంటక్, బి మహాబలేశ్వర్, సి గోముఖ్, డి త్రయంబకేశ్వర్. సరియైన సమాధానం బి అమర్కంటక్. ఏడవ ప్రశ్న, తాప్తీ నది జన్మస్థానం ఏది? ఏ ముల్తాయి, డి అమరకంటక్, సి తలకావేరి, డి యమునోత్రి. సరియైన సమాధానం ఏ ముల్తాయి. ఎనిమిదవ ప్రశ్న, బ్రహ్మపుత్ర నది జన్మస్థానం ఎక్కడ? ఏ గోముఖ్, బి టిబెట్, సి తలకావేరి, డి నాసిక్. సరియైన సమాధానం బి టిబెట్. తొమ్మిదవ ప్రశ్న, సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? ఏ కైలాస పర్వత సమీపం టిబెట్, బి అమరకంటక్, సి మహాబలేశ్వర్, డి త్రయంబకేశ్వర్. సరైన సమాధానం ఏ కైలాస పర్వత సమీపం టిబెట్. 10వ ప్రశ్న, మహారాష్ట్రలో జన్మించే నది ఏది? ఏ గోదావరి, బి నర్మదా, సి బ్రహ్మపుత్ర, డి సింధు. సరియైన సమాధానం ఏ గోదావరి. 11వ ప్రశ్న, సరస్వతి నది పురాణాల ప్రకారం ఎక్కడ జన్మించింది? ఏ హిమాలయ ప్రాంతం, బి అమర్కంటక్, సి తలకావేరి, డి నాసిక్. సరైన సమాధానం ఏ హిమాలయ ప్రాంతం. 12వ ప్రశ్న, యమునా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఏ ఉత్తరాఖండ్, బి పంజాబ్, సి హర్యానా, డి రాజస్థాన్. సరియైన సమాధానం ఏ ఉత్తరాఖండ్. 13వ ప్రశ్న, గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఏ మహారాష్ట్ర, బి తెలంగాణ, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. సరియైన సమాధానం ఏ మహారాష్ట్ర. 14వ ప్రశ్న, కృష్ణా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి తెలంగాణ, డి తమిళనాడు. సరియైన సమాధానం ఏ మహారాష్ట్ర. 15వ ప్రశ్న, కావేరీ నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఏ కర్ణాటక, బి తమిళనాడు,
సి కేరళ, డి మహారాష్ట్ర. సరి అయిన సమాధానం ఏ కర్ణాటక. 16వ ప్రశ్న. నర్మదా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఏ మధ్యప్రదేశ్, బి గుజరాత్, సి మహారాష్ట్ర, డి ఛత్తీస్గఢ్. సరి అయిన సమాధానం ఏ మధ్యప్రదేశ్. 17వ ప్రశ్న. గోముఖ్ ఏ నదికి జన్మస్థానం? ఏ గంగా, బి యమున, సి సింధు, డి బ్రహ్మపుత్ర. సరి అయిన సమాధానం ఏ గంగా. 18వ ప్రశ్న. యమునోత్రి ఏ నదికి జన్మస్థానం? ఏ యమున, బి గంగా, సి నర్మదా, డి గోదావరి. సరి అయిన సమాధానం ఏ యమున. 19వ ప్రశ్న. బ్రహ్మగిరి కొండల్లో ఏ నది పుడుతుంది? ఏ గోదావరి, బి కావేరి, సి కృష్ణ, డి యమున. సరి అయిన సమాధానం బి కావేరి. 20వ ప్రశ్న. కైలాస పర్వతం ఏ దేశంలో ఉంది? ఏ టిబెట్ చైనా, బి భారత్, సి నేపాల్, బి భూటాన్. సరి అయిన సమాధానం ఏ టిబెట్ చైనా. 21వ ప్రశ్న. గోదావరిని ఏమని పిలుస్తారు? ఏ పుణ్యగంగా, బి చిన్నగంగా, సి దక్షిణగంగా, డి పవిత్ర నది. సరి అయిన సమాధానం సి దక్షిణగంగా. 22వ ప్రశ్న. దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏది? ఏ తుంగభద్ర, బి కృష్ణ, సి కావేరి, డి గోదావరి. సరి అయిన సమాధానం డి గోదావరి. 23వ ప్రశ్న. నర్మదా ఏ దిశగా ప్రవహిస్తుంది? ఏ ఉత్తరం, బి తూర్పు, సి పశ్చిమం, డి దక్షిణం. సరి అయిన సమాధానం సి పశ్చిమం. 24వ ప్రశ్న. తాప్తి ఏ సముద్రంలో కలుస్తుంది? ఏ అరేబియా సముద్రం, బి బంగాళాఖాతం, సి హిందూ మహాసముద్రం, డి ఎర్ర సముద్రం. సరి అయిన సమాధానం ఏ అరేబియా సముద్రం. 25వ ప్రశ్న. కృష్ణా జన్మస్థానం సమీప పర్యాటక కేంద్రం ఏది? ఏ ఊటీ, బి మహాబలేశ్వర్, సి మైసూర్, డి షిర్డి. సరి అయిన సమాధానం బి మహాబలేశ్వర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.